Hello everyone, welcome back to the channel Love Pharmacy. ఈ వీడియోలో ఈ సెమ్లో ఇవి వస్తాయి, ఈ క్వశ్చన్స్ వస్తాయని కాకుండా కంప్లీట్గా అదర్ దాన్ ద సబ్జెక్ట్ టాపిక్ బట్ ఫార్మసీ టాపిక్స్ అనేది మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వై అంటే డ్యూరింగ్ మై బీ ఫార్మసీ నేను ఏవైతే చేశానో, నేను ఇంకా ఏం చేయాలనుకున్నాను అండ్ ఏం చేయలేదు, ఇవన్నీ నేను లిస్ట్ అవుట్ చేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే అదే కనుక మీకు చెప్తే మీకు యూజ్ అవుతుంది కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అనేది ప్రజెంట్ చేస్తున్నాను. ఇఫ్ నచ్చితే వీడియోని కంటిన్యూ చేయండి, ఇఫ్ ఎట్ ఆల్ బోర్ అనిపిస్తే దట్స్ యువర్ విష్, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ ద వీడియో. యాక్చువల్లీ బీఫార్మ్స్లో మనకి 4 years. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు చెప్తాను. ఫస్ట్ ఇయర్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఇయర్. అలా అని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంపార్టెంట్ కాదని అయితే చెప్పట్లేదు. మనకి బీ ఫార్మసీలో క్రూషియల్ పీరియడ్ అని అందరూ ఎప్పుడు అనుకుంటారు, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో అవి చాలా టఫ్ అని అంటారు. ఐ అగ్రీ. ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్లో సెకండ్ సెమ్ నుంచి ఫార్మకాలజీ అనేది స్టార్ట్ అవుతుంది, త్రూ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్కి ఎండ్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు టాపిక్లో చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ ఈ అన్నిటిలో కూడా రిమెంబర్ ఒక బుక్కిష్ నాలెడ్జే కాకుండా అవుట్ ఆఫ్ దట్ ఏం జరుగుతుందో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. నెట్వర్క్ బిల్డింగ్ మీకు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇప్పుడు యూజ్ అవుతున్నది లింక్డ్ఇన్. ఇప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్డ్ఇన్లో ప్రొఫెసర్స్తో ఆర్ ఎల్స్ మీకు ఏవైనా రీసెర్చ్ పేపర్స్ ఏవైనా సరే ఇందులో ఎవరైనా పబ్లిష్ చేశారా, ఎవరో ఒక బెస్ట్ ప్రొఫైల్ని తీసుకుని కొన్ని లిస్ట్ ఆఫ్ పీపుల్స్ని వాళ్ళని ఫాలో అవ్వండి. వాళ్ళు అసలు ఏం చేశారు, దీని తర్వాత ఏ యాక్టివిటీ చేశారో అలా కంప్లీట్గా ప్రతిదీ లింక్డ్ఇన్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు వాళ్ళు ఫాలో చేసి అసలు ఎక్కడ మనకి ఆపర్చునిటీ ఎలా ఉంది, ఎవరితో మనం ఎక్కువ లింక్స్ అనేది కనుక బిల్డప్ చేసుకుంటే ఏ మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా లింక్డ్ఇన్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. వాడే విధంగా లింక్డ్ఇన్ వాడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ని ఎలా అయితే మీరు వాడతారో అదే వేలో లింక్డ్ఇన్ వాడితే ఇట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్షాప్స్. వర్క్షాప్స్ అనేవి ఎప్పుడైతే మీ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీలో కండక్ట్ చేస్తారో రిమెంబర్ అందులో విన్ అవుతామా లేదా అనేది ఇట్స్ ఇన్ సెకండరీ, బట్ ఫస్ట్ థింగ్ మనం పార్టిసిపేషన్ చేస్తే దట్ దానికి మనకి ఎంత క్యాపబిలిటీ ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్గా అక్కడి నుంచి ఎలిమినేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వాటిలో పార్టిసిపేట్ చేస్తారో అక్కడ ఆటోమేటిక్గా మీకు వైవా అవుతుంది, డిబేట్స్ అవుతాయి, ఎవ్రీథింగ్ అవుతాయి. దట్ ఓకే ఈ ఒక్క స్టేజ్లో నిలబడ్డామంటే మనం ఏం ప్రజెంట్ చేయాలి అండ్ టైంకి అసలు ఒక క్వశ్చన్ అడిగారంటే ఎగ్జాక్ట్గా టైంకి మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాం అనేది కూడా మనకి వర్క్షాప్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ వర్క్షాప్లో మీకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టుకోండి మీ దగ్గర. బట్ ట్రై పార్టిసిపేషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ విన్నింగ్. మీరు వన్స్ పార్టిసిపేషన్ చేశారంటే ఆటోమేటిక్గా విన్ అయినట్టే. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇగ్నోని ఎందుకు మెన్షన్ చేస్తానంటే ఇఫ్ మీరు కనుక వైజాగ్ ఆర్ఎల్స్ విజయవాడ ఈ ఏరియాస్లో ఉన్నా ఆర్ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్కడ ఉన్నా సరే రిమెంబర్ ఇగ్నో అనే ఒక బోర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ కొన్ని కోర్సెస్ అనేవి ఈ ఇగ్నో అనేది ప్రొవైడ్ చేస్తుంది. సమ్ కాస్ట్ అనేవి మీకు రీజనబుల్గానే ఉంటాయి. ఒకసారి మీరు ఇగ్నోకి రీచ్ అవుట్ అవుతే ఆటోమేటిక్గా మీకు అక్కడ కొన్ని కోర్స్ చెప్తారు విచ్ ఆర్ 2 months 2 years అని లేదంటే 6 months అని డిప్లొమా అని ఇవి ఏవైనా ఉంటాయి. మీరు ఏదో ఒక దాంట్లో మీరు కనుక కోర్స్ ఇస్తే మీరు జాయిన్ అయితే ఆటోమేటిక్గా అది మీకు వాల్యూ యాడెడ్ కోర్స్ అవుతుంది. మీ 4 yearsతో పాటు మీకు ఇంకొకటి మీ రెజ్యూమ్లో చూపించుకోవడానికి మీరు ఇంకో ఎక్స్ట్రా కోర్స్ చేశారు అని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవేం పెద్ద కష్టమైతే కాదు. మీరు ఇగ్నోకి వెళ్తారు, ఇగ్నోకి వెళ్ళి డైరెక్ట్గా ఏమేమి కోర్స్ ఉన్నదని లిస్ట్ ఓపెన్ చేస్తారు. మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ అయితే కనుక 2 years or 3 years కోర్సెస్ ఉంటే అవి తీసుకోండి. ఒకవేళ సెకండ్ ఇయర్ అయితే 2 courses అండ్ ఇఫ్ యూఆర్ ఫైనల్ ఇయర్ 4th year అయితే కనుక టేక్ ఇట్ 6 months కోర్సెస్ ఉంటాయి. CFN అంటే సర్టిఫికేట్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇలాంటి సమ్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు అట్ ద ఎండ్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఎలా అయితే మీరు ఇప్పుడు 4 yearsకి మీకు ఇన్ని పాయింట్స్ అనేవి వస్తాయో సేమ్ అలాగే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి కష్టమైతే కాదు, ఐ అగ్రీ. ఇక్కడ ఫస్ట్ థింగ్ అసెస్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారు ఆన్లైన్గా. అండ్ సెకండ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఉంటుంది. సెమిస్టర్ అనమాట విచ్ ఈస్ నథింగ్ బట్ మీకు కొన్ని బుక్స్ ఇస్తారు వాళ్ళే, మీరు పే చేసిన ఫీకి ఆ బుక్స్లో మీరు చదువుతారు.
అండ్ అప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారో మీకు ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ రాస్తారనమాట. సో దట్ రిమెంబర్ మీకు ఎలా అయితే 4 yearsకి ఒక CGPA వచ్చిందో సేమ్ అలాగే మీరు తీసుకున్న ఇగ్నో అనే కోర్సులో కూడా మీకు ఒక సర్టిఫికేట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటి, అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మీరు ఆలోచించవచ్చు. అంటే మీరు ఓన్లీ 4 years కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకొక 6 months ఆర్ ఎల్స్ 2 years ఇంకో ఎక్స్ట్రా కోర్స్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఆర్ ఎల్స్ మీ రెజ్యూమ్లో చూపించుకోవడానికి మీకు కంటెంట్ ఆర్ వాల్యూ యాడెడ్ క్రెడెన్షియల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ మీరు ఇదే కాకుండా యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఫర్దర్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక దే ఆర్ కంప్లీట్లీ వాళ్ళు ఎలా కేటగరైజ్ చేస్తున్నారు, క్రెడెన్షియల్స్ అని ఒక్క పాయింట్ మీదే కేటగరైజ్ చేస్తున్నారు. IELTS అపార్ట్ ఫ్రమ్ IELTS మీకు అసలు CGPA ఎంత ఉంది, మీ ఇంటర్లో ఇంగ్లీష్ ఎంత ఉంది, అది ఎంత ఇంపార్టెంటో, మీ బీఫామ్స్లో మీకు ఎంత CGPA ఉంది ఎంత ఇంపార్టెంటో, వాటితో పాటు మీరు కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మీకు టెస్ట్ చేస్తుంది. నేనైతే 100% ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇగ్నో, రీచ్ అవుట్ ఇగ్నో. అది వైజాగ్లో ఉంది అండ్ విజయవాడలో ఉంది ఒకసారి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ వెబ్సైట్లో కూడా ఉంది ఇగ్నో. సో igno.government.in అని ఉంటే అందులోకి ఒకసారి వెళ్ళి అసలు ఏం కోర్సులు ఉన్నాయి ఫార్మసీ వాళ్ళకి, ఏం చేస్తే బాగుంటుందని ఒకసారి చూసుకుని మీరు అందులోకి ఒకసారి జాయిన్ అవ్వండి. సో ఎగ్జామ్ రాయండి. ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా వాల్యూ యాడెడ్ అనేది అవుతుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ టైంలో కూడా యూ కెన్ సే దట్ నేను ఓన్లీ 4 years కాకుండా ఈ 4 yearsతో పాటు నేను ఎక్స్ట్రా కోర్స్ కూడా చేశానని మీరు చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 1st, 2nd, 3rd and 4th years. సో ఇక్కడ ఎక్సెప్షనల్ కేస్ 4th yearsని తీసుకుంటే పక్కకు పెడితే అండ్ 1st, 2nd, 3rd years వరకు నేను చెప్పేది ఏంటంటే అండ్ 4th yearలో కూడా 4 months సేమ్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే గో ఫర్ ఇంటర్న్షిప్స్. మీరు ఎప్పుడైతే ఇంటర్న్షిప్స్కి వెళ్తారో మీకు ఇండస్ట్రియల్లో ఎలా ఉంది ఏంటి అనేది, మీరు ఇండస్ట్రీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు లేదా అనేది, అసలు వాట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మీకు అర్థమవుతుంది. సో దట్ ఇంటర్న్షిప్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంటర్న్షిప్ ఎలా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా కమ్యూనికేట్ అవ్వి రీచ్ అవుట్ అవ్వండి. సో 1 month ఇంటర్న్షిప్స్ ఆర్ ఎల్స్ 3 months ఇంటర్న్షిప్, మీకు ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ 10 days ఇంటర్న్షిప్ వెళ్ళి అసలు మీ ఏమనుకుంటున్నారు, క్యూఏలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, QCలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ ప్రొడక్షనా, వాట్ ఎవర్ మీ ఇంట్రెస్ట్ ఏదైతే కనుక అందులోకి ఒకసారి ఎంటర్ అవ్వండి. ఆ ఏరియాలోకి వెళ్ళి చూడండి అసలు ఏం చేస్తున్నారు, అసలు డాక్యుమెంటేషన్ ఎలా చేస్తున్నారు అంతా చూస్తే సో దట్ మీరు టెక్స్ట్ బుక్లో చదివిన ఇండస్ట్రియల్ ఫార్మసీకి అండ్ బయట ఉన్న రియల్గా చూస్తున్న ఇండస్ట్రీకి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి లేకపోతే సిమిలారిటీస్ ఉన్నాయి అనేది మీకు అక్కడ అబ్జర్వ్ అవుతుంది. బట్ ఇంటర్న్షిప్ కూడా చేయండి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను ఇచ్చే ఒకే బేసిక్ థింగ్ ఏంటంటే ఓన్లీ బుక్సే కాకుండా బుక్స్తో పాటు గో ఫర్ జీప్యాట్ ప్రిపేర్ అవ్వండి. జీప్యాట్కి అట్లీస్ట్ ఒకసారి మీ లైబ్రరీని విజిట్ చేసి లైబ్రరీలో ఏం బుక్స్ ఉన్నాయి జీప్యాట్కి, పియర్సన్, పీయూష్ అండ్ ఇంకా కెరీర్ గైడెన్స్ ఇవన్నీ తీసుకుని ఒకసారి మొత్తం జీప్యాట్లో అన్నీ ఇంట్రెస్ట్ చూపించండి. సో దట్ చేయండి. ఐ అగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ వరకు మీకు ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో దాని తర్వాత అయినా స్టార్ట్ చేయండి. సెకండ్ సెమ్ నుంచి అంటే 1-2 నుంచి అయినా స్టార్ట్ చేయండి అసలు ఏమేమిటి ఎలా చేయాలని. బట్ ఏ సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, నెట్వర్క్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఫైనల్ ఇయర్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే జాబ్ చేయాలా లేదంటే హైయర్ స్టడీస్కి వెళ్ళాలా అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దానికి మూవ్ అవ్వండి. ఎవరో చెప్పారని మట్టుకి మీకు నచ్చని పని అయితే చేయొద్దు. సో డూ వాట్ ఎవర్. మీరు ఎంఫామ్ చేయాలనుకుంటున్నారా చేసేయండి, బీఫామ్ చేయాలనుకుంటున్నారా చేయండి, ఆర్ ఎల్స్ జాబ్ చేస్తే ఎంఫామ్ చేయాలనుకుంటున్నారా అది మీ ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ఏదైనా చేసామంటే రేపు పొద్దున్న అది మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి మనం కరెక్ట్ చేసామా లేదా అనేది. అండ్ వన్ మోర్ థింగ్, 4th ఇయర్లో డైరెక్ట్గా జాబ్ కింద కాకుండా బీఫార్మసీ వాళ్ళకి మీకు అందరికీ ఐడియా ఉంటుంది, జాబ్ కింద రాకుండా అప్రెంటిస్ కింద వస్తున్నారు. సో అప్రెంటిస్లో జాయిన్ అవ్వడం బెస్టా జాబ్ కింద జాయిన్ అవ్వడం బెస్టా అని అడిగితే అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి మిస్కన్సెప్షన్స్ లేకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా నేను క్లియర్గా చెప్తాను. నా ఓన్ పాయింట్ మాత్రమే చెప్తాను. వాట్ వీ సే ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ అనమాట. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జీప్యాట్ అటెంప్ట్ అనేది మీరు 3rd ఇయర్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైతే 3rd ఇయర్లో ఇస్తారో మీకు అప్పుడు ఆటోమేటిక్గా 4th ఇయర్ క్వశ్చన్ పేపర్ లైక్ 4th ఇయర్కి వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అదే మీరు 4th ఇయర్లో ఇస్తే మీకు ఎలాగో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయడానికి ఉండదు. సో 3rd ఇయర్లోనే అటెంప్ట్ ఇవ్వండి జీప్యాట్కి. ఇచ్చిన తర్వాత ఓకే యూ హ్యావ్ ఎన్ చాయిస్, మీరు ఒక 2000 ఆర్ 2200 ఎంతో కొంత కడతారు. బట్
ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దాన్ని మీరు 4th ఇయర్లో వాడచ్చు. ఒకవేళ బై యువర్ హార్డ్ వర్క్ మీకు 3rd ఇయర్లోనే వచ్చేస్తే మీకు 4th ఇయర్లో ఈజీ అయిపోతుంది. సో 4th ఇయర్లో మీరు ఇంకా బెటర్ ర్యాంక్కి ట్రై చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా నన్ను అడగొచ్చు, నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కూడా నాకు సజెస్ట్ చేయండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం చేసినా సరే అది ప్రాపర్గా ఆలోచించి చేయండి. ఓకే, మీకు జాబ్ చేయాలనుకుంటే గో విత్ ద జాబ్, మీకు చదవాలనిపిస్తే చదవండి, మీకు ఏది చేయాలన్నా టేక్ యువర్ ఓన్ డెసిషన్. మీ యొక్క యాక్షన్ మీదే మీరు డిపెండ్ అయి ఉండండి. అండ్ ఎప్పుడు కూడా దేనికి అయితే భయపడద్దు. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ అందరూ చెప్పేది ఏంటంటే బీఫార్మసీలో ఆపర్చునిటీస్ ఉండో, బీఫార్మసీలో ఎందుకు జాయిన్ అయ్యారు అని గట్టా అనుకుంటారు. బట్ ట్రస్ట్ ద వే, మీరు వెళ్ళే మార్గాన్ని మట్టికి మీరు గట్టిగా నమ్మండి. అండ్ అందులో హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి, డెఫినెట్గా చెయ్యాలి కూడా. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ని కూడా నేర్చుకోండి, సో దట్ అది మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నెట్వర్క్ బిల్డింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గుడ్ థింగ్. నెట్వర్క్ బిల్డింగ్ మీరు ఇప్పుడు ఓన్లీ పుస్తకాలతో మాత్రమే కాకుండా బుక్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బుక్స్తో పాటు గో ఫర్ నెట్వర్క్ బిల్డింగ్. ఎవరున్నారు, సీనియర్స్ ఏంటి, సీనియర్సే కాకుండా నెక్స్ట్ బయట కంపెనీస్లో ఏమున్నాయి, అసలు ఏం రోల్స్ ఉన్నాయి, అసలు అక్కడ ఏం చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఎలాగా, మన ఇక్కడ కంప్లీట్గా నేర్చుకునే బీఫార్మసీ ఇండస్ట్రీలో ఉందా లేదా, సో ప్రతిదీ అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొక నా బెస్ట్ సజెషన్ నేను ఏమిద్దాం అనుకుంటున్నానంటే గో ఫర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్. లైక్ స్టార్ట్, మీకు ఏదైనా స్కిల్ ఉందా, మీకు యూట్యూబ్ చేయాలనుకుంటే గో విత్ దట్. బట్ దేనికైనా డెడికేటెడ్గా స్టిక్ అయ్యి ఉండండి. ఒక యాక్టివిటీ చేస్తున్నామంటే కన్సిస్టెన్సీగా వెళ్ళండి. ఆ యాక్టివిటీలో అది ఏమొస్తుందనే సెకండరీ, బట్ హోప్ గుడ్గా ఆలోచించి దాంట్లోకి రన్ అవ్వండి. మీకు యూట్యూబ్ చేయాలనిపిస్తే చేయండి, ఇన్స్టాగ్రామ్ చేయాలనిపిస్తే చేయండి, బట్ ఎట్ ద ఎండ్ మీకు అది ఎలా యూజ్ అవుతుంది అనేది మాత్రమే మీకు ప్రయారిటీ. ఓకే, హోప్ అందరికీ యాక్టివిటీస్ అన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.